తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరో సంచలనానికి నాంది పలుకుతుందా అంటే అవుననే సమాధానం అయితే వినబడతా ఉన్నాయి. గత కొద్ది రోజుల నుండి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి. ప్రభాకర్ రావు సిట్ అధికారులు కొంత కస్టడీగా తీసుకొని తనని విచారించిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. గతంలో ఉన్న ఉన్నత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కేసులో విచారించిన అనంతరం దాంట్లో కీలకంగా ఎవరు ఉన్నారనే అది నేతలు ఎవరైతే రాజకీయ కోణం ఏమన్నా ఉందా అనే కోణంలో అయితే ఇప్పుడు దర్యాప్తు అయితే చేపడతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దీంట్లో భాగంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి మరి ఇటు హరీష్ రావుకి నోటీసులు కూడా పంపించే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ప్రశ్నలు అయితే మిగిలిపోయాయి. వాటిని ఖచ్చితంగా వాళ్ళని ప్రశ్నించాల్సింది అన్న విధంగా కొన్ని ప్రశ్నలతో కూడిన నోటీసులు సిట్ అధికారులు అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. తాజా పరిణామాలు అయితే చోటు చేసుకుంటా ఉన్నాయి. ఈ అంశాలపైన అంటే కేసీఆర్కి కూడా నోటీసులు పంపే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష నేతల యొక్క ఫోన్లని ట్యాప్ చేయాలని దురుద్దేశంతోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది నాంది పలికింది అనే విధంగా మరి అయితే చెప్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఏదైతే సిట్ అధికారులు ఉన్నారో ఈ గతంలో నుండి కూడా ఇటు ఐఏఎస్ అధికారులు దీంట్లో ఇంక్లూడ్ అయిన వాళ్ళందరినీ కూడా విచారణ చేపడుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ముఖ్యంగా ఏదైతే ప్రభాకర్ రావు తన కస్టడీ అనంతరం అనేక కోణాలు కూడా కొన్ని అనుమానాలు రేకిచ్చే విధంగా ఇటు రాజకీయ కోణం ఉన్న కొన్ని అంశాలు అయితే వస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా కొంత సిట్ అధికారులు అయితే మరింత ముందుకెళ్లే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు ఎవరు చేసినా కానీ తప్పించుకునే అవకాశాలు లేదు. ఖచ్చితంగా వాళ్ళకు శిక్షలు అనుభవించాల్సిందనే విధంగా సిట్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. మరో 9 మంది ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళతో మరో సిట్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అందులో కూడా మనం చూసుకున్నట్లయితే కీలకంగా కొంత సిట్ అధికారులు అయితే ఉండడం అయితే జరిగింది. ముఖ్యంగా పెద్దపల్లికి సంబంధించిన డిఎస్పీ కావచ్చు, ఇటు మాదాపూర్కి సంబంధించిన డిఎస్పీ కావచ్చు, కమిషనర్లు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇంక్లూడ్ అయ్యి కొత్త సిట్ ఆఫీసర్లు అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రధానంగా మనము ఏవన్గా చెప్పుకునే ప్రభాకర్ రావు కూడా అనేక విధాలుగా కొన్ని చెప్పనీకి నిరాకరించారు. తనని ఏ క్వశ్చన్ అడిగినా కానీ తెలియదు, మర్చిపోయాను, గుర్తులేదు అనే సమాధానము ఇటు చెప్పారు అనే వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. దాంట్లో మరింత అనుమానాలు రెక్కించే విధంగా తన సమాధానాలు ఉన్నాయన్నట్టు కూడా ఇటు సిట్ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా మనకి A2గా మనం చెప్తా ఉన్నాం. ప్రవీణ్ రావు కూడా మనం A2 అయితే చెప్తా ఉన్నాం. తన కూడా వాగ్మూలం ఇచ్చే సమయంలో కూడా ఇటు అధిష్టానం చెప్తేనే మేము చేశాము అనే విధంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన నెట్టివేసే ప్రయత్నాలు చేశారన్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఈ కేసు మనం ప్రధానంగా 5గురు చుట్టూ అయితే తిరుగుతూ ఉంది. ఇటు ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతి అన్న కావచ్చు, రాధాకిషన్ కావచ్చు, ఈ 5గురు చుట్టూ తిరుగుతూ ఉన్న కేసు ఇప్పుడు బీఆర్ఎస్ సీనియర్ నేతల వైపు కూడా వెళ్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దీంట్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా మరి గతంలో పనిచేసిన సిఎస్ ఎవరైతే సోమేష్ కుమార్ ఉంటారో తనకు కూడా సిట్ అధికారులు అయితే నోటీస్ ఇచ్చిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా శాంతి కుమార్ కూడా నోటీసులు పంపించిన వేలైతే కనబడతా ఉంది. అంటే వీళ్ళిద్దరు ప్రధానంగా అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వేలో వీళ్ళు ప్రధానంగా ఆ పాత్ర ఏదైతే కీలకంగా సిఎస్ పాత్ర వాళ్ళు పోషించారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి తెలిసి ఉంటుంది ఈ నేపథ్యం అన్నది కూడా అక్కడ సిట్ అధికారులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఇక అధినేత కూడా కేసీఆర్ కూడా సిట్ అధికారులు నోటీసులు ఇస్తారు అనే కోణాలు అయితే ఇప్పుడైతే చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా మనం హరీష్ రావు గురించి కూడా చెప్పుకోవచ్చు. తనకు కూడా నోటీసులు పంపిస్తారనే వాదనలు కూడా వినబడతా ఉన్నాయి. ఇక కేటీఆర్ అయితే మనం అయితే అనేక సార్లు కూడా విచారణ చేశారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో తనని విచారణ పిలిచి తన యొక్క మొబైల్ ఫోన్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలి, పాత మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాండ్ ఓవర్ చేయాలి అన్నట్టు కూడా ఇటు కేటీఆర్ అయితే చెప్పడం అయితే జరిగింది. అవి నా కాడ ఇప్పుడు ప్రస్తుతం లేవని కూడా కేటీఆర్ గతంలో చెప్పారు. ఎన్నిసార్లు మీరు విచారణ పిలిస్తే మేము సహకరిస్తాము, మేము వస్తాము, మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాము, ఇది కక్షపూరితంగా చేస్తూ ఉన్న కేసు కాబట్టి ఖచ్చితంగా మేము ఎదుర్కొంటామని కేటీఆర్ అనేక సార్లు కూడా చెప్పిన సందర్భం అయితే కనబడతా ఉంది. తర్వాత ఇప్పుడు కేసీఆర్ అనేక విధాలుగా తనని ఖచ్చితంగా కొన్ని ఈ అంశాల మీద అయితే కొన్ని ప్రస్తావన అయితే వస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కేసీఆర్కి సిట్ అధికారులు ఏ క్షణమైన నోటీస్ పంపించచ్చు, దాంట్లో కొన్ని ప్రశ్నలు కూడా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఆ ప్రశ్నలకి సమాధానం ఖచ్చితంగా కేసీఆర్ ఇవ్వాల్సిందే అనే కోణంలో ఇటు సిట్ అధికారులు అడిగే తీరైతే కనబడతా ఉంది. ఇక ప్రభాకర్ రావు తన యొక్క కస్టడీ కూడా పూర్తయిపోయిన అంటే తనని విచారించడానికి తనకి వారం రోజులైతే కస్టడీ అయితే తీసుకోవడం అయితే జరిగింది. తర్వాత తనని
తన కస్టడీ కాలం ముగిసిన తర్వాత తన విడుదలైన నేపథ్యం అయితే కనబడతా ఉంది. దర్యాప్తు మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆశిస్తా ఉంది. ఆ కోణంలో అయితే ముందుకెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి ఇక బీఆర్ఎస్ అధినేతకు కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసులో మరి తనకు నోటీసులు ఎంత, మరి బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా ముందుకొస్తారా అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మనం మొన్ననే చూసాం కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బీఆర్ఎస్ భవన్కి వచ్చేసి బీఆర్ఎస్ నేతలతోని సమావేశం అయిన పరిస్థితిలో ఈ క్షణంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధినేతకి నోటీస్ పంపిస్తున్నారంటే కక్షపూరిత చర్యలు అనే విధంగా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏ క్షణమైనా మరి కేసీఆర్కి నోటీసులు అందే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఇటు హరీష్ రావు కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది.